ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలంటూ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారవి వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరావి డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా 6వ మహాసభలో భాగంగా రెండో రోజైనటువంటి సోమవారం స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ 40% ప్రకటించి అమలు చేయాలన్నారు. ఇంకా బకాయి పడినటువంటి 4 డిఏలను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్స్ను వెంటనే విడుదల చేయాలన్నారు. అర్హత కలిగినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్గా ప్రమోషన్స్ ఇవ్వాలని, ఖాళీగా ఉన్నటువంటి డిఈఓ, ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కేజీబీవీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ఈ పీఆర్సీలో మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, మోడల్ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకోవాలన్నారు. 010 హెడ్ కింద వేతనాలు చెల్లించాలని, అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలకు అశాస్త్రీయంగా ఉన్నటువంటి టైం టేబుల్ను మార్చాలని, కామన్ డైరెక్టరేట్ క్రిందికి అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లను తీసుకురావాలన్నారు. మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు కేజీబీవీ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ జారీ చేసి ఉచిత వైద్యం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ విధానం రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సో ఇది వచ్చేసి వీళ్ళైతే మెయిన్గా ఫోకస్ చేసింది ఒకటి పిఆర్సి అండ్ 4 డిఏలు. ఇది కాక ముఖ్యంగా మోడల్ స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు కానీ, కేజీబీలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు కానీ, అన్ని గురుకులలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు కానీ వీళ్ళందరినీ ఒక కామన్ డైరెక్టరేట్ కింద తీసుకొచ్చి వీళ్ళందరికీ 010 హెడ్ కింద వేతనాలు ప్రకటించాలని, అలాగే వీళ్ళకి టైం టేబుల్ మార్చాలని చెప్పేసి అంటున్నారు. సరే, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని మరి చూడాలి ఏం జరుగుతా ఉన్నది. సో ఇది మనకు ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.